ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ హెడ్ ఆఫీస్ నిర్మాణం కోసం అమరావతి క్యాపిటల్ ఫైనాన్షియల్ సిటీ బ్యాంక్ స్ట్రీట్లో కేటాయించిన 40 సెంట్ల భూమి. బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే కేవలం ఒక బ్యాంక్ కాదు. దీనా బ్యాంక్, విజయ బ్యాంక్ 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం తర్వాత 8,424 బ్రాంచెస్, 74,000 ఉద్యోగులతో భారతదేశంలో 3వ అతిపెద్ద జాతీయ బ్యాంక్గా అవతరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అమరావతికి వస్తుందంటే దాని వెంట 2 బ్యాంకుల కంప్లీట్ ఇకోసిస్టమ్ కూడా వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు అమరావతి ఫైనాన్షియల్ సిటీకి కీలకం అనేది చూద్దాం. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా కీ డీటెయిల్స్. హెడ్ క్వార్టర్ వదోదరా, గుజరాత్. కార్పొరేట్ ఆఫీస్ ముంబై. ఎపెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గాంధీనగర్, గుజరాత్. జోనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర అండ్ తెలంగాణకి హైదరాబాద్లో ఉంది. రాజధానికి హెడ్ ఆఫీస్ రావటం మంచిదే, కానీ అసలు గేమ్ చేంజర్ ఏమిటంటే ట్రైనింగ్, టాలెంట్ అండ్ స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే ప్రజల ఆకాంక్ష ఏమిటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రీజనల్ స్టాఫ్ కాలేజెస్, లీడర్షిప్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఉద్యోగాలు, టాలెంట్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇకోసిస్టమ్, సపోర్టింగ్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ అండ్ సర్వీసెస్ గ్రోత్ ఇవన్నీ ఒకేసారి యాక్సెలరేట్ అవుతాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అమరావతిలో ఏర్పాటు కావడాన్ని స్వాగతించాలి. కూటమి ప్రభుత్వం భారతదేశంలో 3వ అతిపెద్ద జాతీయ బ్యాంక్ని అమరావతి క్యాపిటల్ బ్యాంక్ స్ట్రీట్లో ఏర్పాటు చేయడం ద్వారా అమరావతి నిజమైన ఫైనాన్షియల్ హబ్గా ఎదుగుతుంది. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అమరావతిలో రావాలా? ఫైనాన్షియల్ సిటీకి ఇది గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్స్లో చెప్పండి.